క్లాసులో మేము చెప్తానే ఉన్నాము. మనం ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా ఆ విషయంలో శ్రద్ధ కంపల్సరీ తీసుకోవాలి. నేను నా క్లాసులో పిల్లలు అరే నోట్స్ కట్టలేసుకుంటారా అని చెప్పంటే పేరెంట్స్ పట్టించుకోవాలి. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారండి. అలాగని చెప్పి మొత్తం మీ మీదనే తోసేయటం కాదు. మరి కొన్ని సమస్యలు ఉంటాయి. కొంతమంది జాబ్ పరంగా కావచ్చు, ఉదయం లేచి పనులు వెళ్తూ ఉంటారు, పట్టించుకోకపోవడం, ఇవన్నీ చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము 100 మంది ఉంటే పిల్లలు 100 మందికి మేము దగ్గర నుండి అన్ని చెప్తాం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మేము అందరం కూర్చోబెట్టినప్పుడు ఎలా చెప్తున్నాం అలాగే చెప్తాం. వాటిని ఫాలో అయ్యే పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు, ఫాలో కాని పిల్లలకు కూడా మళ్ళీ సపరేట్గా చెప్తాం. ఇంకోటి ప్రైవేట్ స్కూల్స్లో చదువు వచ్చిన వాళ్ళనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. మా దగ్గర మేము అలా కాదు. చదువు రాని వాడిని ఫోకస్ చేసి వాడిని ముందుకు తీసుకొద్దామనే ప్రయత్నం, వాళ్ళకి ఏ విధంగా చదువు చెప్దామని చెప్పి ఆలోచిస్తామే తప్ప మిగతా కాదు. మరి ఇకపోతే డిసిప్లిన్ అనేది చెప్పే పర్లేదండి, అదంతా మీరు జాగ్రత్త చేసుకోవాలి ఆ విషయంలో. సరే, ఇప్పుడు 2nd క్లాస్ పిల్లలు తెలుగు పద్యాన్ని వినిపిస్తారండి. ఆ తర్వాత మిగతా కార్యక్రమం అయిపోవచ్చింది. చివరగా వచ్చింది 2nd